హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. చపాతీలు మనం ఎప్పుడు చేసినా సరే పొరలు పొరలుగా పొంగుతూ రావాలంటే, పూరిలా పొంగుతూ రావాలంటే ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్గా చేయొచ్చు. సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేనైతే క్వాంటిటీలో 1 కప్ తీసుకుంటున్నాను. సో మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. దీంట్లో చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద లెక్కన పర్ఫెక్ట్ పిండి ముద్ద అనేది క్వాంటిటీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో మనకి చపాతీలు అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సాఫ్ట్గా స్మూత్గా ఉండేటట్టుగా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. సో దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక మరొకసారి కలుపుకొని తీసుకుందాము. ఇలా సాఫ్ట్గా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక చూడండి, పిండి ముద్ద అనేది ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని తీసుకోండి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసి తీసుకోవాలి. ఈ సైజులో తీసుకుంటే మనకి చపాతీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో పొడి పిండిలో ఇలా కలుపుకొని తీసుకొని మనం చపాతీని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇలా చపాతీని చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కొంచెం అతుక్కున్నట్లు ఉన్నట్లయితే చపాతీ చేసేటప్పుడు పొడిపిండి అనేది కొంచెం అద్దుకొని చేసినట్లయితే మనకి చపాతీ అనేది చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని నేను ఇంకొకటి ఎలా చేయాలో చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో పొడిపిండిలో అద్దుకొని మనం పిండి ముద్దని ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. వీటిని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఒక్కసారి ట్రై చేస్తే అందరికీ వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో సేమ్ ప్రాసెస్లో ఇలా ఒత్తుకొని తీసుకోవాలి. ఇలా ఒత్తుకొని తీసుకున్నాక వీటిని కంప్లీట్గా ఇలా చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఇటు చేసి అటు కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసి తీసుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాకనే మనం వీటిని యాడ్ చేసేసుకోవాలి. వీటిని ఇటు అటు ఇలా మామూలుగా టర్న్ చేసుకుంటూ ఫస్ట్ కాల్చుకొని తీసుకోవాలి. ఇలా కాల్చుకొని ఇలా ఒత్తుకున్నట్లయితే మనకి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. పెద్దగా ఆయిల్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఒత్తుకుంటూ తీసుకున్నట్లయితే మనకి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో వీటిని సేమ్ ప్రాసెస్లో ఇలా ఒత్తుకున్నట్లయితే మనం ఇటు అటు టర్న్ చేసుకొని ఒత్తుకుంటూ తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చేస్తాయి. సేమ్ ప్రాసెస్లో నేను మరొకటి కూడా కాల్చి చూపిస్తున్నాను. దీన్ని కూడా ఇలాగే ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఫస్ట్ కాల్చుకొని తీసుకోవాలి. ఇలా కాల్చుకున్నాక ఇలా ఒత్తుకొని తీసుకున్నట్లయితే చూడండి, దాని అంతటగా అదే కొంచెం పొంగుతూ వచ్చేస్తుంది. సో ఇటు అటు కలుపుకొని మీకు పొంగుతూ రాకపోతే కొంచెం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే వితౌట్ ఆయిల్ తోటి చూపిస్తున్నాను. ఇలా కాల్చుకొని తీసుకున్నాక డైరెక్ట్ ఇలా గ్యాస్ మీద పెట్టి తీసుకున్న పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చేస్తుంది. సో ఇలా ప్యాన్ మీద కూడా ఇలా ఒత్తుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పూరిలా పొంగుతూ ఎంతో రుచికరమైన చపాతీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మనం చపాతీని పొంగుతూ ఎలా చేయాలో ఎలాంటి చిట్కాలు లేకుండా చాలా ఈజీగా చూపించాను కదా. సో ఎంతో టేస్టీకరమైన పొంగుతూ వచ్చే చపాతీలని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి చూసి ట్రై చేయండి. సింపుల్గా చేయొచ్చు, చాలా ఈజీగా కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మనకి ఎంతో రుచికరమైన పూరీల పొంగుతూ చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనం దీనికి ఆయిల్ అనేది కూడా వాడలేదండి. ఇలా ప్రిపేర్ చేసి షుగర్ పేషెంట్స్ కూడా పెట్టొచ్చు. చాలా సింపుల్గా వితౌట్ ఆయిల్తో కూడా మనం పొంగుతూ వచ్చేలా చపాతీలని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఎంతో టేస్టీకరమైన ఈ చపాతీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.